ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఒకరి తర్వాత ఒకరు కన్నుమూస్తూ అభిమానులను శోక సంద్రంలోకి నెట్టేస్తున్నారు. అయితే ఈ వరుస విషాదాలు మరవకముందే తాజాగా మరో నటి తన ఫ్లాట్లో శవమై కనిపించింది. తాను ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనతో తోటి నటీనటులు ఆమె అభిమానులు ఒక్కసారిగా షాక్ గురవుతున్నారు. నిజానికి ఈ నటి ఆత్మహత్య చేసుకుందా, లేదంటే ఇంకేమైనా జరిగిందా? అసలు ఏం జరిగిందంటే, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సిరీస్ ది ట్రయల్ నటి నూర్ మాలవికా దాస్ ముంబైలోని లోఖండ్వాలాలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటుంది. గతంలో కాజోల్తో కలిసి ది ట్రయల్ వెబ్ సిరీస్లో నటించింది. దీంతోనే ఈ నటికి మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే అసోంకు చెందిన మాలవికా దాస్ నటి కాకముందు ఖతర్ ఎయిర్వేస్లో ఎయిర్ హోస్టెస్గా పనిచేసింది. ఆ తర్వాత యాక్టింగ్పై ఇష్టంతో నటిగా మారింది. దీంతో ఆమె పలు సిరీస్లలో నటించినట్లుగా తెలుస్తోంది. ఇక తక్కువ కాలంలోనే ఈ నటి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇదిలా ఉంటే నూర్ మాలవికా దాస్ ఉంటున్న ఫ్లాట్లో రాత్రి నుంచి దుర్వాసన రావడం మొదలైంది. గంటకు ఆ దుర్వాసన విపరీతంగా రావడంతో స్థానికులకు ఎందుకో అనుమానం వచ్చింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డోర్ పగలగొట్టి చూడగా మాలవికా దాస్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందట. అనంతరం పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఉన్నట్టుండి నటి మాలవికా దాస్ శవమై కనిపించడంతో ఆమె కుటుంబ సభ్యులు షాక్కు గురై కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక ఆమె తోటి నటీనటులు సైతం ఇలా జరిగిందేంటి అంటూ షాక్ అవుతున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. ఉన్నట్టుండి నూర్ మాలవికా దాస్ మరణించడంతో ఆమె ఫ్యాన్స్ నమ్మలేకపోతున్నారు. కేవలం 30 ఏళ్ల వయసున్న ఈ నటి నిజంగానే ఆత్మహత్య చేసుకుందా, లేదంటే ఇంకేమైనా జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. ఈమె మృతికి అసలు కారణం ఏంటనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.